వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ట్రాఫిక్ కొత్త రూల్స్, చాలాలో కొత్త రూల్స్ అని వచ్చాయి అనమాట. సో ఆల్రెడీ చూసిన తర్వాత మీకు అర్థమైంది తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్. సో ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ అవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది అనమాట. ఇప్పటి వరకు చలాన్లకు సంబంధించి మనం ఇన్ కేస్ మనకు ఒక చలాన్ పడ్డదనుకో 80 days ఇచ్చేవాళ్ళు, కానీ కొత్త రూల్స్ ప్రకారం కేవలం 45 days మాత్రమే. సో ఇట్లా ఏ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది అండ్ దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా, లేదంటే సామాన్యుని నడ్డి విరగొట్టే ప్రయత్నం, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో తెలంగాణలో మొత్తానికైతే ట్రాఫిక్ కొత్త రూల్స్ వచ్చినాయి, కానీ రోడ్ల పరిస్థితి మాత్రం మారలేదు. ఇక వర్షం పడిన తర్వాత రోడ్లపైన గుంతలు పడ్డం కాదు, గుంతలలో రోడ్లు వేస్తే ఎట్లుంటుందో అట్లాంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా గతుకుల రోడ్లే. అక్కడ దానిపైన డ్రైవ్ చేసే 2-wheelerల పరిస్థితి ఇంకా చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఆల్రెడీ అనుభవించే వాళ్ళందరూ కూడా అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ ఎంత ఉందో. సో వాటిపైన మాత్రం ఇటు కేంద్రం ఆలోచిస్తలేదు, అటు రాష్ట్రం ఆలోచిస్తలేదు. సో కేంద్రం రోడ్ల గురించి ఎందుకు ఆలోచిస్తుందని అనుకోవచ్చు. సో కేంద్రం ఆలోచించేది రోడ్ల గురించి అనట్లే, ఆల్రెడీ మన హైదరాబాద్లో పెండింగ్లో ఉండే ఫ్లైఓవర్ల పరిస్థితి మాత్రం ఇప్పటివరకు ఆలోచించలేదు. కానీ కొత్త చలాన్ల విషయంలో మాత్రం చాలా కఠిన నిబంధనలు తీసుకొని వచ్చింది. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇది మనకు అందరు కూడా తెలిసిందే, గతంలో హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు ఉండేది, కానీ ఆ 100 ఏకదం 10 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసినారు ఇక్కడ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ సంబంధించి వాళ్ళు. అండ్ దాంతోపాటు సెల్ ఫోన్తో డ్రైవ్ చేస్తే 5000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫస్ట్ టైం దొరికిన చాలాన్ రాసి పంపించి అండ్ బండి సీజ్ అక్కడెక్కడికే చేస్తారు, తర్వాత 10,000 చాలాన్ కూడా వేస్తుంటారు. అండ్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే 5,000 రూపాయలు, అండ్ మైనర్స్కి కనుక ఎవరైనా బండి ఇస్తే 25,000 రూపాయలు. ఇవి మనకు అందరికి కూడా తెలిసిందే. ఇక సిగ్నల్ జంప్ చేస్తే 5,000 రూపాయలు అనేది. కానీ దీనికి మించి ఇప్పుడు ఇంకొక కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎప్పుడెప్పుడు అమలు చేయాలా అని చాలా సిద్ధంగా ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా కొత్త రూల్స్ మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు రెడీగా ఉండండి చలాన్లు కట్టడానికి అని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి తెలుసా? ఇన్ కేస్ ఒక సిగ్నల్ జంప్ చేసినాం, లేదు సిగ్నల్ జంప్ చేసినా అని చెప్పే కంటే కూడా ఇన్ కేస్ మీకు ఒక చాలాన్ పడింది అనుకో, ఇన్ జనరల్గా ఆ చాలాన్ మీరు కట్టడానికి 45 days టైం అనేది ఇస్తుంటారు. 80 days ఇస్తుంటారు. సో ఒక చలాన్, రెండో చలాన్, మూడో చలాన్ అట్లా వాళ్ళు 80 days టైం ఇచ్చినా కొంతమంది 6 నెలలు 8 నెలలు కూడా పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడైనా గవర్నమెంట్ కనుక కనికరించి చలాన్ల పైన డిస్కౌంట్ ప్రకటించితే అవి ఇమీడియట్గా పే చేసేస్తుంటారు. సో అందుకనే చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు, అట్లాంటి ప్రసక్తే లేదు. చాలాన్ మీకు పడింది అంటే 80 రోజులు, 6 నెలలు, 8 నెలలు వెయిట్ చేయడం కాదు. ఒక్క చాలాన్ పడ్డా దాన్ని 45 days లోపే పే చేసేయాలి. 45 days మిగిలి 46th day అయ్యింది అంటే మీ ఫోన్కి వెంబటే డిజిటల్ పోలీసులు నోటీసులు పంపిస్తారనమాట. ఆ నోటీసులు పంపించిన తర్వాత ఆ రిప్లై కోసం 3 రోజులు చూస్తారు. సో ఆ 3 రోజులకు కూడా ఇంకా మీరు స్పందించకుండా చాలానే కదా కడితే చూద్దాంలే, వాళ్ళు ఏమైనా డిస్కౌంట్స్ పెడితే ఆలోచిద్దాంలే అని అనుకున్నారే అనుకో, గడిచిన 48వ రోజు మీకు ఇంటికే నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీగా ఉంటారనమాట. సో ఆ నోటీస్ తీసుకున్న తర్వాత కూడా 15 రోజులు టైం ఉంటుంది. సో ఆ నోటీస్ తీసుకున్న తర్వాత 15 daysలో కనుక ఆ చాలాన్ కట్టలేదనుకో, ఇమీడియట్గా ఒకే ఒక చాలాన్ అది 100 ఉండొచ్చు, 130 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆ 200కైనా సరే మీ లైసెన్స్ రద్దు. ఇంకొక మాటే లేదు, ఇంకొక అవకాశమే లేదు, డైరెక్ట్ లైసెన్స్ రద్దు. సరే కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయితే ఒక్క చాలాన్ కూడా పడకుండా చూసుకుంటా, ఒక్క చాలాన్ పడ్డా కూడా నేను ఇమీడియట్గా కట్టుకుంటా అనుకుండొచ్చు. కానీ పెండింగ్ చాలాన్ల పైన కూడా ఇంకొక కొత్త రూల్ తీసుకొని వచ్చారు. సో అదేంటి తెలుసా? మినిమం 5 చాలాన్ల ఉంటే అది ఇమీడియట్గా పే చేయాలి. ఇమీడియట్గా పే చేయకపోతే ఇంకా మీకు నోటీసులు ఉండవు. తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత 15 days టైము, డిజిటల్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక 3 days టైం, అట్లాంటివి ఏమి ఉండదు. ఏకంగా నోటీస్ రాకముందే 5 చాలాన్ల మించి ఉంటే లైసెన్స్ రద్దు. మళ్ళీ మీరు దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు 45 రోజుల వరకు. సో అట్లాంటి కఠినతరమైన నిర్ణయం తీసుకుంది కేంద్రం. మోటార్ వాహనాల చట్టాల ప్రకారం అండ్ ఆ డెసిషన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ కేవలం ఇవి మాత్రమే కాదు, ఇది వరకు మన ఇంట్లో బాబాయ్లో, లేదంటే నాన్నలో, లేదంటే పెద్దనాన్నలో, అన్నలో, తమ్ముళ్ళ వెహికల్స్ మనం వేసుకొని బయటికి రోడ్డుపైకి వచ్చేస్తుంటాం.
మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, లేదంటే బండికి సంబంధించిన పేపర్స్ బండ్లు ఉన్నాయా లేదా కూడా మినిమం ఆలోచన మనకు ఉండదు. సో డ్రైవ్ చేయడం మాత్రమే మనకు తెలుసు. సో అట్లాంటి సందర్భంలో మనం కనుక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా, లేదంటే ట్రాఫిక్ అధికారి వచ్చి మనకు సంబంధించిన బండి డాక్యుమెంట్స్ మన లైసెన్స్ అడిగినప్పుడు మనం చూపించకపోయినప్పుడు ఆ ఇంపాక్ట్ మన పైన మాత్రమే కాదు, ఆ బండి ఇచ్చిన ఓనర్ పైన కూడా పడుతుందన్నమాట. అంటే డ్యూయల్ కేసెస్ పెట్టబోతున్నారు. బండి ఇచ్చిన ఓనర్ పైన ఒక కేసు ఇచ్చినందుకు, అండ్ రెండోది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు మన పైన. సో ఇట్లాంటి స్ట్రింజెంట్ లా కూడా మన పైన ప్రయోగించడానికి ట్రాఫిక్ పోలీసులు చాలా సిద్ధంగా ఉన్నారు. సో ఏ క్షణమైనా మళ్ళీ హైదరాబాద్లో కొత్త రూల్స్ అనేవి ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇది కేంద్ర నిర్ణయం, రాష్ట్ర నిర్ణయం కాదు. సో రాష్ట్ర నిర్ణయం అయినా సో మళ్ళీ అటో ఇటో ఆలోచించి ఆ డెసిషన్ని బ్యాక్ తీసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో హెల్మెట్ ఏకదం 100 కాదు 5,000 పెట్టిన వాళ్ళు కూడా సో వచ్చే వ్యతిరేకత వల్ల 5,000 కాస్త 1,000 రూపాయలు చేసిన సందర్భం ఉంది. సో అట్లా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే దైతే డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆర్డర్స్ కాబట్టి సో రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయక తప్పదు. సో రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయక తప్పదు అంటే మనం కూడా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చాలాన్ కట్టక తప్పదు. సో పెండింగ్ చాలాన్లు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మనకి ఒక 50% ఇస్తుందా, 40% ఇస్తుందా, 30% ఇస్తుందా, డిస్కౌంట్ అని ఎదురు చూసే పరిస్థితి అస్సలు లేదనమాట. సో ఏ రోజు చాలా పడితే ఆ 45 రోజుల్లో కట్టక తప్పదు. కట్టకపోతే మన దగ్గర వసూళ్లు చేయడానికి కూడా స్ట్రింజెంట్ లా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేద్దాం. సో పోలీస్ వాళ్ళ చేతిలో పైసలు పెట్టకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. సో ఇంట్లో నుంచి హడావిడిగా బయటకు వచ్చి రోడ్లపైన హడావిడి టెన్షన్ అన్నీ కూడా మనం రోడ్లపైన చూపించే కంటే కూడా మనం ఇంట్లో నుంచే ఇంతకుముందు 10 నిమిషాలు ముందు బయలుదేరితే సరిపోయేదేమో, కానీ ఇప్పుడు 10 నిమిషాలు కాదు, ఒక 15-20 నిమిషాలు ముందు బయలుదేరితే తప్ప మనం రీచ్ కాని పరిస్థితి. ఎందుకంటే అంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు మరి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇట్లాంటి చాలాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తుంది కదా. అట్లనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పాపం మీరు రోడ్లు గుంతలు పడి ఉన్నాయి, లేదంటే రోడ్ రిపేర్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ డైవర్షన్స్ పెడతామో తెలియదు కాబట్టి వాహనదారులకి రోడ్ల సమస్య నుంచి విముక్తి కలిగించాలని కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుండేమో. సో ఇది విన్న తర్వాత ప్రజలు ఏమంటున్నారు తెలుసా, చాలామంది వాహనదారులు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టి మా పైన చాలాన్లు ముక్కు వెండి వసూలు చేయాలని డెసిషన్ తీసుకుందో, అట్లనే జిహెచ్ఎంసీ అధికారుల పైన కూడా ఈ రోడ్డు నాణ్యత పైన వాళ్ళకు కూడా ఫైన్స్ వేస్తే బాగుండు అనే ఆలోచన అండ్ అట్లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అనమాట. అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు వాహనదారులు హైదరాబాద్లో రోడ్ల విషయంలో అనేది చెప్తున్నారు ఈ విషయం.